ఏదైనా కొత్త పని మొదలుపెట్టాక జయాపజయాలు సహజం. అపజయ కాలంలో విమర్శలు సహజం. వాటి గురించి ఎక్కువగా పట్టించుకుంటే మన మీద మనకి అపనమ్మకం ఏర్పడే అవకాశం ఉంటుంది. అదే కలిగితే చేయవలసిన పని పట్ల ఏకాగ్రత, శ్రద్ధ తగ్గి తిరిగి ఓటమి పొందేందుకు ఆస్కారం ఉంటుంది. కాబట్టి విమర్శలపై కంటే కూడా అపజయాలకు కారణాలను, పొరపాట్లను గుర్తించి సరిదిద్దుకొని తిరిగి ప్రయత్నించి విజయాన్ని సాధించాలి. సద్విమర్శని స్వీకరించాలి. ఏ పనైనా చేసిన తర్వాతే కదా అందులో లోటుపాట్లు తెలిసేది. ఎవరికైనా ప్రతి పనిలోనూ మొదటిసారే విజయం కలగదు కదా. కొన్ని సందర్భాలలో మొదటి ప్రయత్నంలోనే విజయం సాధించవచ్చు. అప్పుడు విజేతగా నలుగురు గుర్తించవచ్చు. అయితే మొదటి ప్రయత్నంలో ఓటమి చెందితే మనల్ని మనం అసమర్థులుగా భావించరాదు. మన ప్రయత్నాలు ఆపనంత వరకు ఓటమి చెందినట్లుగా భావించవద్దు. నిరంతర ప్రయత్నమే విజయాన్ని అందిస్తుందన్న నమ్మకంతో ప్రయత్నించి విజయం సాధించాలి.